తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్రాల జాతీయ రహదారిపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చీకుపల్లి వద్ద డైవర్షన్ రోడ్ తెగిపోవడంతో వారం రోజుల నుంచి ప్రజలు వాహనదారులకు ఆగచాట్లు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంత మండలాలైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. వారం రోజులుగా రహదారిపై లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే వీరాపురం, శ్రీరామ్ నగర్ గ్రామాల అటవీ రహదారుల మీదుగా లారీలు దారి మళ్లిస్తున్నారు. జేసీబీల సహాయంతో లారీలను వాగులు దాటిస్తున్నారు. ఇప్పటికీ తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులు మొదలు పెట్టకపోవడంతో మరపడవల సహాయంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఇసుక వాగుపై నిత్యావసర సరుకులను దాటిస్తున్నారు స్థానికులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్రాల జాతీయ రహదారిపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చీకుపల్లి వద్ద డైవర్షన్ రోడ్ తెగిపోవడంతో వారం రోజుల నుంచి ప్రజలు, వాహనదారులకు అగచాట్లు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంత మండలాలైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. వారం రోజులుగా రహదారిపై లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే వీరాపురం, శ్రీరామ్ నగర్ గ్రామాల అటవీ రహదారుల మీదుగా లారీలు దారి మళ్లిస్తున్నారు. జేసీబీల సహాయంతో లారీలను వాగులు దాటిస్తున్నారు. ఇప్పటికీ తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులు మొదలు పెట్టకపోవడంతో మరపడవల సహాయంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఇసుక వాగుపై నిత్యావసర సరుకులను దాటిస్తున్నారు స్థానికులు. ఇసుక